తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఏటికేడు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసినప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో కొంత సఫలం అవుతున్నప్పటికీ కూడా స్వీయ నియంత్రణ లేకపోవడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నది కూడా పోలీసులు అలాగే ప్రభుత్వం గుర్తించినటువంటి అంశం. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అనేకమైనటువంటి బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి ప్రమాదాల నివారణకు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెబుతూ అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కల్పిస్తూనే ఉన్నది. అందులో భాగంగా ఈసారి 2026లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకుంది. అరైవ్ అలైవ్ అన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలో ఈ ప్రోగ్రామ్ ను కూడా కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి రాష్ట్ర డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్ గారు ఐపీఎస్ వచ్చినటువంటి సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి ప్రమాదాల నివారణ చేయాలి, అలాగే స్వీయ నియంత్రణ పాటించడం వల్ల కూడా వాహనదారులు ఎంతో మంది తమ కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వారు అవుతారన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే సూచనలు చేస్తూ అందరూ బాగుండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జనగామలో అరైవ్ అలైవ్ అనేటువంటి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఇనిషియేషన్స్ తీసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాహనదారులు ఎట్లాంటి ప్రమాణాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఒక ప్రివెంటివ్ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి విషయాలు కూడా సూచనలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారో మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి రోడ్డు ప్రమాదాల బారిన పడినటువంటి నేపథ్యంలో ఆ వాహనాలు ధ్వంసమైనటువంటి విధానము, ఆ ప్రమాదాలకు గురై బాధితులు ఎంత నష్టపోయారన్నటువంటి విషయం. ఎందుకంటే ఇటు ఆర్థిక పరమైనటువంటి నష్టాలు, ఇటు ప్రాణానికి సంబంధించినటువంటి నష్టాలు, ఎంతో మంది కుటుంబాల్లో కూడా కన్నీళ్లను తీరని వేదనను మిగిల్చినటువంటి నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా చూపెడుతూ ప్రమాదాలు నివారించడం వల్ల ఎట్లాంటి ఆనందం వెలువరిస్తుంది, ప్రమాదాలు జరిగిన ఇంట్లో ఎట్లాంటి దుఃఖభరితమైనటువంటి వాతావరణం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఎప్పటికప్పుడు చేస్తూ ఇక ప్రధాన కూడలలో ఇటు హనుమకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన కూడలలో కూడా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ అక్కడక్కడ కూడా ప్రమాదాలకు గురైనటువంటి వాహనాలను కూడా ఇలా ఒక డెమో రూపంలో పెడుతున్నటువంటి సందర్భం. మరోవైపు ఇక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తూ కూడా ఒక అవగాహన కార్యక్రమాలు, మొత్తం స్పీడ్ గన్లు ఉండడంతో పాటు రోడ్డు ప్రమాదాల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, మొత్తం సురక్షితంగా ప్రయాణించాల్సినటువంటి జీవితం ఎంత విలువైనది అనేది కూడా ఇక్కడ చూస్తున్నారు. ప్రమాదాలకు గురైనటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి, అలాగే సురక్షితమైనటువంటి డ్రైవింగ్ చేయడం వల్ల ఎట్లాంటి మంచి వాతావరణం ఉంటుందనే దాని మీద కూడా మొత్తం పూర్తిగా ఒక డెమో లాగా ఇక్కడ ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సేఫ్ డ్రైవ్ అండ్ సేవ్ లైఫ్ అన్నటువంటి కాన్సెప్ట్ తోటి కూడా ఫాస్ట్ డ్రైవ్ కుడ్ బి లాస్ట్ డ్రైవ్ అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ చివరిది ఇదే డ్రైవ్ కావచ్చు, మీకు ఫాస్ట్ డ్రైవ్ చేయడం వల్ల ఇదే మీ చివరి డ్రైవింగ్ కావచ్చు అన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిర్లక్ష్యం నిండు జీవితాలను కూడా బలి తీసుకుంటుంది అన్నటువంటి విషయంలో, అంటే వాహనదారులు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా తాము తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ ను కూడా ఇష్టారీతిగా తీసుకెళ్లకుండా కూడా ఒక మంచి విధానమైనటువంటి ప్యాక్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే యమధర్మరాజు ఉన్నటువంటి ప్రోగ్రామ్ ను కూడా అక్కడ వెళ్తున్నారు. ఎందుకంటే నా దగ్గరకు రావాలని తొందర పడకండి అని చెప్పి యమధర్మరాజే హెచ్చరిస్తున్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలో ఓవర్ లోడింగ్ అంటే ఎక్కువగా స్థాయికి మించినటువంటి కెపాసిటీకి మించినటువంటి పబ్లిక్ ను కూడా ఎక్కించుకోవడం కూడా చాలా ప్రమాదాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్ల యొక్క నాణ్యత ప్రమాణాలు పెరుగుతున్నటువంటి కొద్దీ ఇక్కడ ఆ రోడ్లు సాఫ్ గా ఉన్నాయని చెప్పి ఓవర్ స్పీడ్ గా వెళ్లి ప్రమాదాల బారిన పడడమే కాకుండా నిర్లక్ష్యంగా వెళ్లడం వల్ల ఎదుటి వారిని కూడా ప్రమాదాలకు గురి చేసి వారి ప్రాణాలు కూడా హరించేటువంటి ఒక దుస్థితి మాత్రం నెలకొంటుంది. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతానికి లోపల కూడా ఇక్కడ డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్ ఐపీఎస్ గారు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారితో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సూచిస్తుంది, ముఖ్యంగా జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఆటో పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ 2023 సంవత్సరం ఇల్లంద సెంటర్ లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ వాహనాన్ని కూడా ఇక్కడ చూపిస్తూ మనకు అనేక అవగాహన కార్యక్రమం దీని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాల బారిన పడడం వల్ల కుటుంబం ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాహనదారులు ఏ విధమైనటువంటి దీన స్థితిలోకి వెళ్తున్నారు అనేటువంటి విషయం కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా లారీ డ్రైవర్ అతివేగంగా మద్యం సేవించి రాంగ్ రూట్ లో వెళ్లినప్పుడు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి తేనె అమ్ముకునేటువంటి కూలీలు ప్రయాణిస్తున్నటువంటి ఆటోని ఢీకొట్టగా 6 వ్యక్తులు మాత్రం దుర్మరణం చెందినారు. లారీ డ్రైవర్ అతివేగం వలన జరిగినటువంటి ఈ ప్రమాదము, డ్రైవర్ నిర్లక్ష్యం ఇతరులకు శాపం కావద్దన్నటువంటి విషయము, అలాగే పరిమితికి మించి ప్రయాణం చేయకూడదన్నది కూడా ఇందులో తెలుస్తుంది. ముఖ్యంగా దీంట్లో కూడా మద్యం
మద్యం సేవించి వాహనాలు నడపకుండా, అలాగే అతివేగం అనేది ప్రమాదకరంగా, రాంగ్ రూట్ లో వాహనాన్ని నడపకూడదు అని చెప్పి, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదకరం అని చెప్పి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నటువంటి ఒక సూచనలు మాత్రం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనప్పటికీ కూడా పూర్తి నియంత్రణ లేని వేగము, లేని వేగం కూడా ప్రమాదం అన్నటువంటి ఒక హెచ్చరిక కూడా చెప్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు నివారించడం వల్ల కూడా అందరూ సంతోషంగా ఉంటున్నటువంటి వాతావరణం అయితే ఏర్పడబోతుంది. దీనికి సంబంధించి కూడా అనేక శిక్షణ తరగతులు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ ని మనం ప్రధానంగా చూడవచ్చు. ఎంతసేపు పోలీసులు అనగానే మనం ఒక రకమైనటువంటి భయమైనటువంటి వాతావరణం కలిగే విధంగా చాలా మంది చూస్తుంటారు. కానీ అది కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ఎట్లాంటి మంచినైనా సరే మేము చేపడతాము. వారికి సంబంధించినటువంటి ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు, ప్రజలు బాగుండడం కోసం తమ విధి నిర్వహణలో భాగంగా ఇంకా ఎన్ని కార్యక్రమాలైనా చేపడతామన్నటువంటి విషయానికి కూడా ప్రస్తుతానికి మనం తీసుకుంటున్నటువంటి ఇనిషియేషనే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి పలు మండలాల నుండి కూడా అందరినీ కూడా ప్రతి గ్రామానికి ఒక 50 మందిని తీసుకొచ్చి ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా జనగామలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి పరిణామాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం కూడా ప్రస్తుతం అధిక ప్రమాదాలు 2025లో జరిగినటువంటి ప్రమాదాలు 2024లో మించి జరిగాయి కాబట్టి దానికి మళ్ళీ ఇటు రిపీట్ కాకూడదంటే ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా ఒక మంచి నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇది మరింత సక్సెస్ఫుల్ కావాలని కోరుకుందాం. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ప్రముఖులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఎప్పటికప్పుడు యాక్సిడెంట్ల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జనగామలో కూడా అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తెలంగాణ డీజీపీ ఆపరేషన్స్ ఐపీఎస్ అనిల్ కుమార్ సార్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఎట్లా ఉంది సార్? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. అట్లాంటి సమయంలో మీరు ఎన్ని ప్రికాషన్స్, ప్రివెంటివ్ మెజర్స్, హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రమాదాల కంటిన్యూస్ పెరుగుతూనే ఉన్నటువంటి సందర్భం సార్. దీనికి ఎట్లా మీరు నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఎట్లా తీసుకోబోతున్నారు సార్? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, స్టేట్ పోలీస్ ద్వారా, స్టేట్ ట్రాఫిక్ ఆఫీసర్స్, ఆల్ కమిషనర్స్, ఆల్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ 4-5 మంత్స్ నుంచి ఇది మన అరైవ్ లైవ్ ప్రోగ్రామ్ కూడా మన ఆనరేబుల్ సీఎం ద్వారా హైదరాబాద్ సిటీలో ప్రారంభం చేయడం జరిగింది. అప్పటి నుంచి మన స్టేట్ వైడ్ ఇది రోడ్ సేఫ్టీ కోసం ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఆల్ ద ఆఫీసర్స్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి డీజీ వరకు అందరూ ఇది ప్రోగ్రాంలో మన పాల్గొని మన పబ్లిక్ అవేర్నెస్. ఇట్స్ ఎ వెరీ బిగ్ మేనెస్ అండ్ మన స్టేట్కి, మన దేశంకి రోడ్ యాక్సిడెంట్ చాలా లాస్ జరుగుతుంది. జీడిపి లాస్, యాజ్ పర్ అవర్ ఆనరేబుల్ సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ ద్వారా 3.5% GDP loss only because of road accidents in India. It's a very big figure, So all we are making efforts. మన ఇక్కడ నాట్ ఓన్లీ మన మొత్తం స్టేట్లో ఇక్కడ నేను జనగాంకి వచ్చినాను ఈరోజు. వరంగల్ కమిషనరేట్ కూడా చాలా మంచి ఇది ప్రోగ్రామ్ చేస్తున్నారు లాస్ట్ 4-5 మంత్స్ నుంచి. అండ్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్ ఆల్సో. లాస్ట్ ఇయర్ నుంచి ఈ 5 మంత్స్లో చూస్తే దాదాపు 20-25% ఆల్రెడీ రోడ్ యాక్సిడెంట్ కూడా తగ్గినాయి అండ్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ కూడా తగ్గినాయి. సో ఆల్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ అండ్ దాంట్లో బట్ పబ్లిక్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ పబ్లిక్ కోఆపరేషన్ వీ కాంట్ అచీవ్ ఎనీ సక్సెస్. సో అందరూ ఇది మన కంట్రిబ్యూట్ చేయాలా. అందరూ, ఆల్ పబ్లిక్, ఆల్ సిటిజన్స్, ఆల్ డ్రైవర్స్, ఎవ్రీబడి షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, సేఫ్టీ రూల్స్. ఇది మన కోసం ఓన్లీ, ఇది వేరే మనిషి కోసం కాదు. See, if you are wearing helmet, you are saving your own life, not the others. If you are wearing the seat belt, it's me security kosam, me safety kosam. So we should understand that and we should follow the traffic rules. గతంలో మీరు హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ గా పనిచేస్తున్నప్పుడు కూడా అనేక ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అనేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కమిషనరేట్ అంటే వరంగల్ లాంటి కమిషనర్లు కూడా పెరిగాయి. అట్లాంటప్పుడు ఈ కమిషనరేట్ పరిధిలో కూడా ఎట్లాంటి ఒక ఇనిషియేషన్ తీసుకోవచ్చు, మీరు ఎట్లాంటి సజెషన్ చేస్తారు సార్? ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, మార్పు, స్పీడ్ పెరుగుతుంది, రోడ్ల నాణ్యత పెరుగుతుంది. ఇవన్నిటి నేపథ్యంలో కూడా అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ డిపార్ట్మెంట్ అలాగే అప్డేట్ కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇట్లాంటి కార్యక్రమం అనుకోవచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ కమిషనరేట్ పరిధిలో న్యూ? యూ నో దాట్ మన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్కి చాలా ఇది ప్రోగ్రెస్ జరిగింది. మీరు మొత్తం కంట్రీలో చూస్తే తెలంగాణ స్టేట్ జీడిపి గ్రోత్ వైజ్ వేరే
డెవలప్మెంట్ పారామీటర్ కూడా చూస్తే వీఆర్ నెంబర్ 2 ఆర్ నెంబర్ 3. సో పబ్లిక్కి చాలా ప్రాస్పారిటీ కూడా వచ్చింది. ప్రాస్పారిటీ వస్తే చాలా వాళ్ళు వెహికల్ కూడా కొత్త వెహికల్ రోడ్ మీద వస్తున్నాయి. ఎవ్రీ డే హైదరాబాద్ సిటీలో 1000 vehicles ఆర్ యాడెడ్ ఎవ్రీ డే. అదేవిధంగా మన వరంగల్లో కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ 100 to 100 వెహికల్ మస్ట్ బి కమింగ్ న్యూ ఎవ్రీ డే. సో ఇది మన అందరికీ ఇది మన బాధ్యత ఉంది. ఆల్ సిటిజన్స్, if they follow the traffic rules, if they stop at the signal, and if they follow the traffic rules, I think we can make our roads more safe and secure. So అందరూ ఇది దాంట్లో మనం కంట్రిబ్యూట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి, రోడ్ల నాణ్యత పెరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే కమిషనరేట్లు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఆ కమిషనరేట్ల పరిధిలో కూడా ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలన్న విషయం కూడా ఒక రకమైనటువంటి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికల్లో భాగంగానే కూడా ముఖ్యంగా ఎంత కాంట్రిబ్యూట్ చేసినా కానీ ప్రజల కాంట్రిబ్యూషన్ అనేది చాలా ముందు ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా మొదటి ప్రయారిటీ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా మంది ఇక్కడ పోలీస్ అధికారులు, అలాగే లీడర్స్, అలాగే పబ్లిక్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ఒక విషయం అని చెప్తున్నారు. స్వీయ నియంత్రణ అనేది ఒక మ్యాండేటరీగా చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రమాదాల బారిన పడకుండా కూడా నివారణ సెల్ఫ్ అంటే స్వీయ నియంత్రణ ప్రథమావధిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జనంలో తీసుకుంటున్నటువంటి అలైవ్ అయినటువంటి ప్రోగ్రామ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పలు కార్యక్రమాల్లో భాగంగా జనగామలో కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా ప్రమాదాల నివారణ తగ్గించాల్సినటువంటి అవసరం కూడా అన్ని డిపార్ట్మెంట్ల మీద ఉందన్న విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.